పోచారం మున్సిపాలిటీలోని సుప్రభాత్ టౌన్షిప్లోని కొర్రెముల్లాలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారి రాజయ్య ఆధ్వర్యంలో 35వ అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వయోవృద్ధులైన జె కొమరయ్య, ఎస్ సత్యనారాయణలకు శాల్వలతో సన్మానించారు. ఈ సందర్భంగా టాస్క్ కార్యదర్శి అలవందర్ వేణు మాధవ్ మాట్లాడుతూ వృద్ధులు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించాలని 1990లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రతిపాదన మేరకు 1991 అక్టోబర్ 1 నుంచి ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం జరుపుతున్నారని అన్నారు. వయోవృద్ధులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఉప్పు, పంచదార, క్రొవ్వు పదార్థాలు తక్కువ మోతాదులో తీసుకోవాలని, తగిన వ్యాయామం, నడక కొనసాగించాలని, ప్రతిరోజు 7 నుంచి 8 గంటలు నిద్రించాలని, వృద్ధాప్యం అనివార్యం కనుక ఎక్కువ సమయం బంధుమిత్రులతో సమయం గడుపుతూ ప్రశాంత జీవితాన్ని గడపాలని, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది వృద్ధులు ఉన్నారని, ప్రతి 5 వయోవృద్ధుల కుటుంబాలలో ఒక కుటుంబం ఆస్తులు కోల్పోయి ఆదరణ లేక బాధపడుతున్నారు. తల్లిదండ్రులు, వయోధికులు పోషణ మరియు సంక్షేమ చట్టం 2007 పటిష్టంగా అమలు పరచాలని, కనుక రాష్ట్ర ప్రభుత్వం వృద్ధుల కమిషన్ ఏర్పాటు చేయాలని, ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వృద్ధులు సంక్షేమం కొరకు ప్రత్యేక అధికారి నియమించి నిధులు కేటాయించి ప్రతి గ్రామంలో వృద్ధుల మనో వికాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని, వృద్ధులకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వాలు వయోధికులకు రైలు, బస్సు ప్రయాణంలో రాయితీలు కల్పించాలని, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో అన్ని రకాల జబ్బులకు ఉచిత వైద్య చికిత్స చేయాలని, తల్లిదండ్రులకు పోషించలేని వ్యక్తులను కఠినంగా శిక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టాస్క్ అధ్యక్షులు బంగారి రాజయ్య, కార్యదర్శి అలవందర్ వేణుమాధవ్, టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.